నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నాయకులు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీని నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలను హోరెత్తించారు. అనంతరం సత్యనారాయణ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం దారుణమన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించారని వారు మండిపడ్డారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోల్ డీజిల్ విక్రయించడం జరుగుతోందని, ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు రైతాంగం, రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ స్థానిక కేతిరెడ్డి కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లే నిరసన కార్యక్రమం నిర్వహించామని, తదుపరి ఆర్డీఓకు వినతి పత్రంను అందజేశారు. ఈ కార్యక్రమంలో చెండమూరి నారాయణ రెడ్డి, సాయి కుమార్, బాలరెడ్డి, వెనుజురి నాగరాజు, పట్టణంలోని మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గం నాయకులు, అన్ని అనుబంధ విభాగాలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిలుపు మేరకు ఇక్కడ కేతిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజలకు వీళ్ళు పెంచినది కేవలం వాహనదారులకే కాదు, పరోక్షంగా సామాన్య మానవులకు ఇది పెనుభారమవుతుంది. ఎందుకంటే పెట్రోల్ ధర పెరిగినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు పెరుగుతాయి. దాని ద్వారా ఇండైరెక్ట్గా మనకు ప్రతి వస్తువు కూడా ప్రతి ధర పెరిగేటటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఈరోజు వీళ్ళు శాంపుల్ సూచించారంటే ఈరోజు ₹3 అంటున్నారు. రాబోయే నెల లోపల దీన్ని 10 వరకు 10-15 రూపాయలు పెంచేకి వాళ్ళు ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం చేపట్టేకే ఇది శాంపుల్గా మనకు పంపించారు. ఈ కార్యక్రమం ప్రజలంతా గమనించాలి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు గమనించాలి. ఆ రోజు ఏదైనా చిన్న ₹1 ఏదైనా ధర పెరిగింటే బాధుడే బాధుడు ఇంటింటా తిరిగి కరపత్రాలు పంచినటువంటి ఈ నాయకులు సిగ్గుందా? ఈరోజు ఎంత పెంచారు? ఆ రోజు పెరిగిండే ధరలు ఏమిటి? ప్రతి కార్యక్రమం కూడా వాళ్ళు ఒకసారి సిగ్గుచేటి వాళ్ళు మనల్ని ఎవరైతే విమర్శించారో వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాలి. వాళ్ళు ఆ రోజు మనపైన వేసిన నిందలు ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా నేను బాధ్యత, లోకేష్ గారు అన్నారు నేను నా బాధ్యత తీసుకుంటా, పెట్రోల్ డీజిల్ తగ్గించే బాధ్యత మేము తీసుకుంటామన్నారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు అవి స్థిరంగా ఉండకపోగా పెంచే బాధ్యత తీసుకున్నాడు ఈ యొక్క లోకేష్ గారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం. కావున మేము నిరసిస్తున్నాం. మా నియోజకవర్గ ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల తప్పకుండా ఈ యొక్క ధరలు నియంత్రించే వరకు, ధర తగ్గించే వరకు మా పార్టీ అధిష్టానం ఏవైతే కార్యక్రమాలు పిలుపునిస్తుందో వాటి అన్ని విజయవంతం చేయడానికి కంకణబద్ధులై ఉంటామని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి MBBS MS OBGY కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు MBBS MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.